బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఎన్నికల్లో చెలరేగిన హింస పోలింగ్ ముగిసి 2 రోజులైనా కూడా చల్లారడం లేదు. ఇక రాష్ట్రంలో ఇంకా హింసా వాతావరణం అయితే కనిపిస్తూనే ఉంది. ఇక తలలు పగిలినా కాళ్లు విరిగినా దాడులు చేసుకునేందుకు వెనకాడటం లేదు. బీహార్, యూపీలో అల్లర్లకు మించి ఏపీలోని నేతలు విధ్వంసానికి పాల్పడుతున్నారు. మరోవైపు పల్నాడు జిల్లాలో హింసాత్మక పరిస్థితులను చక్కదిద్దడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. 2000 మంది పోలీసులు వివిధ ప్రాంతాల్లో మోహరించారు. ఇక జిల్లాలోని మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాలపైన పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మొత్తం 19 కంపెనీల బలగాలను మోహరించారు. ఇక గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మాచర్లలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఇక పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా అక్కడే ఉన్నారు. మాచర్లలో అడుగడుగునా పోలీసులు మోహరించారు. పట్టణంలోకి వచ్చే వారి వాహనాలను కూడా తనిఖీలు చేస్తున్నారు. జిల్లాలో వైసీపీకి చెందిన 3 ఎమ్మెల్యేలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇక గురజాలలో కాసు మహేష్ రెడ్డి, నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అలాగే మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటుగా ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డిని కూడా హౌస్ అరెస్టు చేశారు. 144 సెక్షన్ కూడా అమల్లో ఉన్నందున 3 కంటే ఎక్కువ మంది గుమికూడవద్దని కూడా ఎస్పీ బిందు మాధవ్ హెచ్చరించారు. సామాన్యుల జీవనానికి ఆటంకాలు కలిగించబోమని అన్నారు. ఇక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. మాచర్ల, గురజాల ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాగే కాసు మహేష్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. జిల్లా అంతటా కూడా 144 సెక్షన్ కొనసాగుతోంది. ఇక రోడ్లపైన పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పల్నాడు ఎస్పీ మాచర్లలోనే ఉండి శాంతి భద్రతలను కూడా పర్యవేక్షిస్తున్నారు. అటు పల్నాడు, అనంతపురం జిల్లాలు రణరంగంలాగా మారాయి. ఇక దీంతో ఈ 2 జిల్లాల్లో పోలీసులు 144 సెక్షన్లు విధించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కూడా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. గత 2 రోజులుగా జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసాల వద్ద ఉన్న కార్యకర్తలను కూడా పోలీసులు లాఠీచార్జ్ చేసి అదుపులోకి తీసుకున్నారు. మమతా పల్నాడు జిల్లాలో పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. జిల్లా అంతా కూడా 144 సెక్షన్ కేంద్ర బలగాలు ప్రహారా కాసే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఆ గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి అయితే గనక ఉండటం జరిగింది. 1 నషాపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, 2 మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, 3 గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఈ 3 కూడా గృహ నిర్బంధం అంటే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో 144 సెక్షన్ అమల్లో ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన పట్టణాలుగా ఉన్నటువంటి గురజాల, మాచర్ల, పిడుగురాళ్ల, సత్తనపల్లి, నషాపేట ఈ ప్రాంతాలలో 144 సెక్షన్ ఉంచమే కాకుండా వ్యాపార సముదాయాలన్నీ కూడా మూసేసే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసినట్లయితే గనక ఆ మిగిలిన వారికి వ్యాపార సంస్థలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, జనజీవనానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టే విధంగా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక పల్నాడు జిల్లాలో ఎన్నికల వేడి ఇంకా సల్లారదించకపోవచ్చు. ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ప్రతినిత్యం గడిచిన 2 రోజుల నుంచి కూడా రోడ్లపై అడావుడి, కర్రలతోటి, రాళ్లతోటి తిరిగి దాడులు ప్రదాడులకు పాల్పడిన నేపథ్యంలో వీరిపైన చర్యలు తీసుకునే విధంగా కూడా సిద్ధం కావడం జరిగింది. అంటే ఈరోజు కలెక్టర్ ఏదైతే ఉత్తర్వులు జారీ చేశారో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పినటువంటి విధంగా ఆ విధంగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా స్వచ్ఛందంగా షాపులన్నీ కూడా మూసేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. వ్యాపారాలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నామని చోటు కూడా ఈ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో వ్యాపార సముదాయాలను మూసివేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఒకవైపు పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేస్తున్నా, మరోవైపు రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా హడావుడి చేస్తూ షాపులను, బైకులను, కార్లను కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి. 2 రోజులు తప్పనిసరిగా షాపులన్నీ మూసివేసి 2 రోజుల పాటు కర్ఫ్యూ వాతావరణం ఉంటుందంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. పల్నాడు జిల్లాలో మాచర్ల, కారంపొడి, దుర్గి ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇప్పటికీ క్షణం భయకంపితులు అవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే చూసుకుంటే కనుక గురజాల, సత్తనపల్లిలో కూడా, పిడుగురాళ్ల ఈ 3 ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్తో పాటు షాపులన్నీ కూడా స్వచ్ఛందంగా మూసేసే విధంగా కూడా పోలీసులు ఆర్డర్స్ జారీ చేసి షాపులు మూసివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా
ఇంపార్టెంట్ పని ఉంటే తప్పితే కనుక ఇద్దరు ముగ్గురు మినహా గుంపు కూడి ఎవరో రోడ్లపైకి రావద్దంటూ కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసులు ఆంక్షల మధ్య పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలవుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏపీ ఎన్నికల్లో చెలరేగిన హింస పోలింగ్ ముగిసి 2 రోజులైనా కూడా చల్లారటం లేదు. రాష్ట్రంలో ఇంకా హింసా వాతావరణం కనిపిస్తూనే ఉంది. తలలు పగిలినా, కాళ్లు విరిగినా దాడులు చేసుకునేందుకు వెనకాడటం లేదు. బీహార్, యూపీలో అల్లర్లకు మించి ఏపీలోని నేతలు విధ్వంసానికి పాల్పడుతున్నారు. మరోవైపు పల్నాడు జిల్లాలో హింసాత్మక పరిస్థితులను చక్కదిద్దటానికి పోలీసులు చర్యలు చేపట్టారు. 2000 మంది పోలీసులు వివిధ ప్రాంతాల్లో మోహరించారు. జిల్లాలోని మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాలపైన పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇక మొత్తం 19 కంపెనీల బలగాలను కూడా మోహరించారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మాచర్లలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా అక్కడే ఉన్నారు. ఇక మాచర్లలో అడుగడుగునా కూడా పోలీసులు మోహరించారు. పట్టణంలోకి వచ్చే వారికి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. జిల్లాలో వైసీపీకి చెందిన 3 ఎమ్మెల్యేలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గురజాలలో కాసు మహేష్ రెడ్డి, నరసరావుపేటలో గోపిశెట్టి శ్రీనివాస్ రెడ్డి, అలాగే మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటుగా ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డిని కూడా హౌస్ అరెస్టు చేశారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున 3 కంటే ఎక్కువ మంది గుమికూడవద్దని కూడా ఎస్పీ బిందు మాధవ్ హెచ్చరించారు. సామాన్యుల జీవనానికి ఆటంకాలు కలిగించబోమని అన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఇక మాచర్ల, గురజాల ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. జిల్లా అంతటా కూడా 144 సెక్షన్ అయితే కొనసాగుతోంది. ఇక రోడ్లపైన పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పల్నాడు ఎస్పీ మాచర్లలోనే ఉండి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. అటు పల్నాడు, అనంతపురం జిల్లాలు రణరంగంలాగా మారాయి. దీంతో ఈ 2 జిల్లాల్లో పోలీసులు 144 సెక్షన్లను విధించారు. ఇక అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. గత 2 రోజులుగా జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అలాగే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసాల వద్ద ఉన్న కార్యకర్తలను కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేసి అదుపులోకి తీసుకున్నారు.